ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యేషధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనే గౌడసితే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణామామి హరిప్రియ. ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు చెప్పు ఆహ్లాద్. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. వండర్ఫుల్. మాతాజీ కెన్ ఐ టెల్? చెప్పమ్మా. దేహి నిత్యం మాతాజీ ఫస్ట్ లైన్. వెయిట్ దేహి నిత్యమవద్యోయం దేహి నిత్యం అవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. యశ్వంత్, నువ్వు చూసి చదివావా నేర్చేసుకున్నావా ఈ శ్లోకం? నేర్చేసుకున్నా మాతాజీ. అవునా, వండర్ఫుల్ నాన్న. ఎప్పుడు నేర్చుకున్నావు? మీరు ఇంతకు ముందు పెట్టిరు కదా మాతాజీ కొంచెం సేపు స్క్రీన్ మీద. అరే రామచంద్ర, అప్పుడే. ఓ, ఎంత ఫాస్ట్ ఉన్నారా మీరు. వండర్ఫుల్. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ కృష్ణ ఆరాధ్య. దేహి నిత్యమవద్యోయం దేహి నిత్యాహద్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. వండర్ఫుల్, సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ దీనికన్నా ముందు ఈ శ్లోక ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి. ఇది మొత్తం సమ్మరీ ఆఫ్ ఇంతకుముందు ప్రీవియస్ శ్లోకాస్ అన్నిటి యొక్క సమ్మరీ లాగా ఇది. సేమ్ మీనింగ్ ఏం లేదు ఇక్కడ చెప్పేది. ఓ డిసెండెంట్ ఆఫ్ భారత, he who dwells in the body can never be slain, therefore you need not grieve for any living being. ఓ అర్జున, దేహమునందు ఉండేది ఆత్మ చావు లేనిది. ఓకే, చావు లేనిది అంటే ఆత్మను చంపలేము, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించక తగదు. అంటే డోంట్ లామెంట్. లామెంట్ అంటే శోకించడం. ఓకే, అంటే ఏడవకు, బాధపడకు అని చెప్పడం అనమాట. ఆద్య ఏమైనా డౌట్ ఉంటే అడుగు, నీకు అర్థం కాకపోతే ట్రై చేద్దాం, నీకు చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఏంటి ఇంకొక నేను కొంచెం చెప్పలేదు మీకు ఈ ఆత్మ గురించి ఏంటి అని అంటే, మీకు ఒకటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు కర్మను తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, ఆత్మకి 3 బాడీస్ ఉంటాయని చెప్పాను కదా, 3 బాడీస్ ఉంటాయి. ఒకటేమో గ్రాస్ బాడీ, అంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న బాడీ, ఇప్పుడు నీకున్న బాడీ.
ఏదైతే నీకు కనిపిస్తుంది అద్దంలో చూస్తే కనిపించేది గ్రాస్ బాడీ. తర్వాత ఇంకొకటి లోపల ఉండదు, ఆత్మకి లోవర్ దుస్తులు ఉంటాయి. ఏంటి? మైండ్, ఈగో అండ్ ఇంటెలిజెంట్ ఇంటెలెక్ట్ ఇంటెలిజెన్స్, ఈ మూడు అన్నమాట. బుద్ధి, అహంకారము, మనస్సు అంటారు తెలుగులో. ఈ మూడు మనకి లోపల ఉంటుంది. ఇంకోటి క్యాజువల్ బాడీ ఉంటుంది. అదేంటి అంటే నువ్వు ఇంతకు ముందు ప్రీవియస్ జన్మలో ఏదో తప్పైనా ఏదైనా చేస్తావు కదా, తప్పైనా మంచి అయినా, గుడ్ కూడా ఉండొచ్చు, మంచి కూడా ఉండొచ్చు, బ్యాడ్ కూడా ఉండొచ్చు. మంచి ఏంటి? సపోజ్ నువ్వు అందరికి ఆ చక్కగా ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడమో, లేకపోతే మంచి హాస్పిటల్ పెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడమో, ఏదో ఒకటి చేసి అది కూడా నీతో పాటు వస్తుంది. అందుకే కదా కొందరికి చాలా మంచి జరుగుతూ ఉంటది. ఆ లాటరీ తగులుతూ ఉంటుంది, లేకపోతే వాడు పుట్టడమే మంచి రిచ్ ఫ్యామిలీలో పుడుతూ ఉంటాడు, లైక్ అంబానీ అట్లాంటి వాళ్ళ ఇంట్లో పుడుతూ ఉంటాడు. లేదు అంటే ఆ కొందరికి ఏంటి ఇంకా కర్మని బట్టి, దట్ ఈస్ కాల్డ్ నువ్వు చేసుకున్నది తెచ్చుకోవడం అన్నమాట. వాట్ యు డిడ్ దట్ యు విల్ గెట్. ఓకే, వాట్ యు డిడ్ దట్ విల్ గెట్, అది ఒక బాడీ ఉంటుంది. అయితే ఇది ఏదైతే ఇప్పుడు మీకు పోయినసారి కూడా ఒక మంచి ఇది కూడా చెప్పాను, ఎగ్జాంపుల్ గా భీష్ముని స్టోరీ చెప్పాను. అలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ద్రౌపదిది కూడా ఒకసారి చెప్పాను మీకు. చెయ్యి కట్టు ఏమో తెగిపోతే, కృష్ణుడిది చెయ్యి తెగిపోతే ఆమె కట్టు కడుతుంది, సంథింగ్ కట్టు కట్టినందుకు ఆయన Yes, Mataji. ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తాడు, ఎన్నో చీరలు ఇస్తాడు. వస్త్రాపరణం అప్పుడు ఆయన చాలా ఆమెకి హెల్ప్ చేస్తాడు, అది ఒక రీజన్ చెప్తారు. అలా ఎన్నో, ఇవన్నీ మనందరికి తెలియదు, గ్రేట్ గ్రేట్ వాళ్ళకే తెలుస్తుంది, రుచులకు. వాళ్ళందరూ మనకి ఈ ఎగ్జాంపుల్స్ తోటి మనకి ఆల్రెడీ చెప్పేశారు మంచిగా చక్కగా. పురాణాలలో వీటిలలో ఎవ్రీథింగ్ దే రోట్ ఎవ్రీథింగ్. వ్యాస మహర్షి చక్కగా అన్ని రాసి పెట్టి ఉంచాడు మీకు. ఇవన్నీ మీకు హెల్ప్. నెక్స్ట్ కలియుగంలో అందరు మూడులు ఫూల్స్ ఉంటారు, నమ్మరు, అసలు దేవుణ్ణి నమ్మరు. అందుకోసం వాళ్ళందరికీ చక్కగా ప్రిపేర్ చేశాడు, అన్ని బుక్స్ రూపంలో అన్ని పెట్టారు. కానీ ఎంత పెట్టినా కానీ కూడా, ఎన్ని ప్రిపేర్ చేసినా కానీ కూడా ఏమవుతుంది, మనకి ఎగ్నెస్ట్ గా కొన్ని రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళన్ని ధ్వంసం చేసేసారు. మనకి ఎగ్నెస్ట్ గా అంటే మొఘల్స్ ఉన్నారు కదా, ఒకప్పుడు మొఘల్స్ పరిపాలించారు మనల్ని. మొఘల్ ఎంపైర్స్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం ధ్వంసం చేసేసారు మన అన్ని, చాలా మటుకు. అయినా కొన్ని మిగిలి ఉన్నాయి. అసలు నన్ను అడిగితే సగంలో సగం, 1/4 మిగిలింది. చాలా పోయింది. అందుకే అలా పోవడం తోటి ఇప్పుడు వచ్చే వాళ్ళు పూజారులు కూడా సరిగ్గా లేరు, కరెక్ట్ గా లేరు, ఎవరు కరెక్ట్ గా లేరు, బ్రాహ్మణ్స్ కూడా. సో ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేది. రాజులు బ్రాహ్మణ్స్ ని అడిగే కొన్ని పనులు చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా వెళ్ళేవాళ్ళు. అందుకే ఈ గుళ్ళు ఇవన్నీ వచ్చాయి. ఎందుకు? బ్రాహ్మణ్స్ చెప్పేవాళ్ళు, నువ్వు ఎన్నో పనులు చేసావు రాజా, సో నువ్వు ఒక గుడిని కట్టు చక్కగా ప్రజల కోసం. అటువంటి పుణ్యకార్యం చేస్తే నీకు స్వర్గలోకంకి వెళ్తావు, నువ్వు ఇంకా మంచిగా హయ్యర్ ప్లానెట్స్ కి వెళ్తావు, లేకపోతే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లా ఎవరైనా చెప్పినప్పుడు ఆ రాజులు ఏం చేసేవాళ్ళు, అరే కరెక్టే కదా, కొందరికి వాళ్ళకి తెలియకుండా శిక్షించేవాళ్ళు కదా. వాళ్ళు ఇచ్చిన న్యాయం కొన్ని ఒక్కొక్కసారి తప్పు ఉండొచ్చు. సో అలాంటప్పుడు కొంచెం అభాగ్యులు శిక్షించబడతారు కదా. అంటే తప్పు చేయని వాళ్ళు కూడా వాళ్ళు శిక్షించబడతారు. అందుకోసం ఏమవుతుంది, వాళ్ళు గుళ్ళు కట్టడము ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. సో వాళ్ళకప్పుడు స్వర్గలోకానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని. కానీ నువ్వు ఈ గుళ్ళు కట్టి ఏం చేసినా, స్వర్గలోకానికి వెళ్ళినా అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మెటీరియలిస్టిక్ లోకాలు, అక్కడ కూడా ఫుల్ కాంపిటీషన్. లైక్ హౌ ఆన్ ఎర్త్ ఇట్ ఈస్ దర్. ఎలా అయితే ఐఐటి ర్యాంక్స్ ఉంటాయో చెప్తూ ఉంటారు కదా, నీకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చింది. అక్కడ ఇక్కడ ఎట్లయితే కాంపిటీషన్ ఉందో అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. అవి కూడా కాంపిటేటివ్ వరల్డ్స్, అక్కడ కూడా చాలా ఇది ఉంటాయి. కాకపోతే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికంటే అక్కడ ఎంజాయ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంతే. సో కానీ
నువ్వు వీటి అన్నిటిని దాటి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్స్ వస్తువులున్న, ఇప్పుడు వస్తువులు అంటే కంప్యూటరు, టీవీ, ఇట్లాంటి వస్తువులున్న లోకాలను దాటి వెళ్ళగలిగే ఛాన్స్ కూడా మన ప్రభుపాద ఇచ్చారు. ఏంటది? హరే కృష్ణ మంత్రం చెబితే నువ్వు గ్యారంటీ వీటిని అన్నిటిని దాటేసి వెళ్ళిపోగలవు. అది గాడ్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోగలవు. సో ఇంకా ముందు ముందు భగవద్గీతలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఉన్నాయి. అవి మెల్లమెల్లగా చెప్పుకుందాము. అయితే ఇప్పుడు మనకి వీరప్పన్ తెలుసు కదా. వీరప్పన్ ఎంతమంది తెలుసు? వీరప్పన్ వీరప్పన్ తెలుసా? హౌ మెనీ ఆఫ్ యు నో వీరప్పన్? వీరప్పన్ ఆయన స్మగ్లర్. ఏది? శాండల్వుడ్ స్మగ్లర్. శాండల్వుడ్ స్మగ్లర్ అన్నమాట. చాలా అసలు గంధపు చెక్కలను దొంగతనంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇట్లా బిజినెస్ చేసేవాడు. యాక్చువల్ గా చేయకూడదు, అది ఎగ్నెస్ట్ రూల్, ఎగ్నెస్ట్ గవర్నమెంట్ లా, అది ఎగ్నెస్ట్ లా అన్నమాట. కానీ ఆయన దొంగతనంగా చాలా ఇట్లాంటి పనులు చేశాడు. ఈ చేసేటప్పుడు ఏం చేశాడు ఆయన? మీరు ఏదో సినిమా ఎవరో ఏదో చెప్తుండే, పుష్పలో కూడా ఏదో సినిమాలో కూడా ఇట్లాగే హీరో ఇట్లానే చేస్తాడంట. లైక్ స్మగ్లింగ్ స్మగ్లింగ్ ఇట్లాంటివే ఉంటాయి అన్ని. అయితే గోల్డ్ వస్తుందని చెప్తారు. అదే ఏదో సంథింగ్ క్లారిటీ లేదు, కానీ అలాంటిదే. సో అట్లాగే వీరప్పన్ కూడా ఏంటి అంటే హీ విల్ డూ లైక్ ద సేమ్ థింగ్. కాకపోతే ఏంటంటే చాలా మందిని చంపేశాడు ఆయన చేసిన దాంట్లో. నియర్లీ 2000 ఎలిఫెంట్స్ చంపాడు. అండ్ 1000 హ్యూమన్ బీయింగ్స్, 1000 మందిని హ్యూమన్ బీయింగ్స్ చంపాడు. సో ఇట్లాంటి అంటే అది కరెక్ట్ కాదు కదా, అంతమందిని. ఎగ్నెస్ట్ లా అది. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఎగ్నెస్ట్ లా కదా. సో అప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది ఏంటి అంటే వీడిని తీసుకొచ్చిన లైవ్ ఆర్ డెడ్ ఎలా అయినా తీసుకొచ్చిన వాళ్ళకి ఎంతో ప్రకటించింది. అప్పుడు గవర్నమెంట్ అదే మన ఒక పోలీస్ వాడే సంథింగ్ చంపేసి తీసుకొస్తాడు, సంథింగ్ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడు. అడిగితే వాళ్ళు చెప్తారు నీకెందుకు ఇస్తాం, నువ్వే గవర్నమెంట్ కదా, పోలీసు వాడే గవర్నమెంట్ కదా. ఎవరైనా వేరే వాళ్ళు తీసుకొస్తే అప్పుడు వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో ఏదైనా ఒక లా ప్రకారంగా వెళ్తుంది అనమాట. ఏదైనా అంటే ఒక లా ఉంటుంది, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా వెళ్ళాలి. ఇప్పుడు మనకి కూడా భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఫాలో దట్. లైక్ ఇప్పుడు అర్జున ఇస్ ఎ క్షత్రియ, లైక్ ఈస్ లైక్ ఇన్ ఆర్మీ. ఇప్పుడున్న ఆర్మీలో ఒక హై కమాండర్ లాగా ఆయన. సో ఆయన ఏంటి, ఆయన ధర్మాన్ని కాపాడాలి. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చూసి దాని ప్రకారంగా వెళ్ళాలి కదా. సో ఆయనకు హక్కు ఉందన్నమాట. అప్పుడున్న కాలంలో, ద్వాపర యుగంలో, హీ హాస్ రైట్ టు కిల్. ఏంటి, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఇప్పుడు కూడా అంతే కదా, రైట్ టు కిల్. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపోజిట్ వాడు ఇంకొక ఎదుటి వాడిని చంపేసే హక్కు ఉంది. అంతేగాని అరే నువ్వు చంపేశావు, ఎందుకు చంపేశావు రా అని తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా. అట్లాంటి వాడిని ఇప్పుడు ఆర్మీలో ఉన్నవాడిని జైల్లో పెడతారా? పెట్టరు. ఎందుకంటే హీ హాజ్ రైట్ టు డూ దట్. అలాగే అర్జున హీఈస్ హ్యావింగ్ రైట్ నౌ. సో అదే కృష్ణ చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు వీరప్పన్ ఏంటి, హీ ఈజ్ నాట్ హ్యావింగ్ రైట్, అలా చెయ్యకూడదు. సో అక్కడ జరిగింది లా ప్రకారంగానే జరిగింది. ఎందుకు? ఆయన క్రిమినల్, ఈజ్ ఎ క్రిమినల్ అండ్ హీ హాస్ టు, ఆయన జైల్లో ఉండాలి అట్లాంటి వాడు. సో ఇక్కడ ఏంటి, అర్జున జైల్లో ఉండాలా? నెక్స్ట్ జైల్లో ఉండకూడదు. బికాస్ హీఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ. లైక్ ఆర్మీలో ఒక మనిషి ఎలా అయితే చేస్తాడో, ఎదుటివాడు యుద్ధానికి వచ్చినప్పుడు నీ దేశాన్ని నీ వాళ్ళని కాపాడుకోవడానికి నువ్వు ఎలా అయితే చేస్తావు, ఇక్కడ కూడా అంతే కదా. అర్జున అదే చేస్తున్నాడు. ఏంటి, అట్లా అధర్మం చేసిన వాళ్ళు దేశాన్ని పరిపాలించే హక్కు లేదు. సో హీ హాస్ టు ఫైట్, వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి హీ హాస్ టు ఫైట్. సో అదే చెప్తున్నాడు కృష్ణ కూడా ఇక్కడ. అలాగే ఒకటి స్టోరీ ఏంటి, సత్యవ్రత ముని అని ఒక అతను ఉండేవాడు. ఆయన ఎప్పుడు సత్యాన్ని చెప్పేవాడు, అసలు అబద్ధాలే ఆడడు, ఎప్పుడు సత్యమే. సో ఈ ఆయన ఒక రోజు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అతన్ని
కొంతమంది డెకాయిట్స్ తరుముతూ ఉంటారన్నమాట. ఆయనని చంపడానికి ఆ తరుముతూ ఉంటారు. డెకాయిట్స్ స్పీడ్ గా వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, భయపడి ఆయన ఏదో ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమంలోకి వెళ్ళి దాచుకుంటా, నేను తలదాచుకుంటా, నన్ను ఎవరో ఒకరు కాపాడతారులే అనేసి, అక్కడ ఆశ్రమం అంటే మునులు వీళ్ళే మంచి వాళ్ళే ఉంటారు కదా, సో నన్ను కాపాడతారు అనే ధైర్యంతో ఆ ఆ తరుమబడుతున్న వ్యక్తి ఆ వచ్చేసి ఈ సత్యవతి ముని ఆ లోపలికి వచ్చి దాక్కుంటాడు. అప్పుడు ఈ ముని చూస్తాడు, ఈయనని చూసి ఏంటి అని అంటే చెప్తాడు, బాబు అంటే ప్రభు నన్ను ఇట్లా తరుముతున్నారు కొందరు డెకాయిడ్స్, దారి దోపిడీ దొంగలు. డెకాయిడ్స్ అంటే దారి దోపిడీ దొంగలు. సో కొందరు దొంగలు నన్ను తరుముతున్నారు, నన్ను ప్లీజ్ మీరు కాపాడండి, చెప్పకండి నేను ఇక్కడ ఉన్నా అని, ఇక్కడ దాక్కుంటాను అని చెప్పేసి ఆయన దాక్కుంటాడు. సో ఈ డెకాయిడ్స్ వస్తారు, వచ్చేసి వాళ్ళు మొత్తం వెతుకుతారు, వాళ్ళకి కనిపించరు, ఈయన కనిపించకపోతే అక్కడ మునిని అడుగుతాడు. ఏంటి, ఏమని అడుగుతాడంటే, ఇక్కడ ఒక అతను వచ్చాడు, ఆ ఆయన ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అంటే ఎందుకు మీకు ఆ మనిషి ఎందుకు కావాలి అని అడిగితే, మేము బలి ఇవ్వాలి ఆయనని అని అంటారు. అంటే ఈ సత్యవతి ముని ఆయన ఆయన ఏంటి సత్యమే చెప్తాడు కదా, సో ఆయన ఏం చెప్తాడు, ఒకడు దాక్కున్నాడు తీసుకెళ్ళండి అంటాడు. ఇంకా వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ టైంలో ఆ దొరికినటువంటి ఆ మనిషికి ఎంత బాధ ఉంటుంది, జస్ట్ ఇమాజిన్. అయ్యో, నేను ఈ ఆశ్రమంకి వచ్చింది ఎందుకు, ఈ సత్యవత ముని నన్ను తప్పకుండా కాపాడుతాడు అనే ఇదితోటి వచ్చిన. ఇంకోటి ఏంటి, ఆయన ముని అంటే ఏంటి, ఎవరిని హింసించారు కదా, సో నన్ను బలికి తీసుకెళ్తున్నారు అంటే హీ హ్యాస్ టు, ఆయన కాపాడాలి, కానీ కాపాడలేదే అని ఆయన 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 ఆత్మ, సోల్ చాలా ఘోషిస్తుంది, ఏడుస్తుంది అనమాట. ఈయన ఈయన చేసి అంటే ఇష్టం వచ్చినట్టుగా కొందరు ఇంకా శాపాలు పెట్టేస్తారు కదా, నీకు చెడు జరుగుతుంది, నీకు అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా ఇంకా అంటూ ఉంటాడు, తీసుకెళ్ళిపోతారు ఆ డెకాయిడ్స్, ఆ దొంగలు. సో దొంగలకి ఏంటి, వాళ్ళకు కావలసిన ఏదో దొంగతనాలలో వాళ్ళు ఏదో సఫలం పొందడానికి ఈ క్షుద్ర విద్యలు వీటిల్లో పడతారు కదా. క్షుద్ర విద్యలు అంటే ఏంటి, నరబలిస్తూ ఉంటారు. ఏంటి, అక్కడ ట్రెజర్ ఉంది, ఆ ట్రెజర్ దొరకాలి అని అంటే నరబలి ఇవ్వాలి, ఇట్లాంటి ఏవేవో ఉంటాయి వాళ్ళకి, ఏవేవో చెప్తూ ఉంటారు. సో అందుకోసం వాళ్ళు ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతారు. యాక్చువల్ గా ఇక్కడ ఇతను చేసింది తప్ప రైటా, ఎంతమంది చెప్తారు? Who will say he did right? And who will say చేశాడు మాతాజీ. రైటే మాతాజీ. right? Ditya says right. And anyone? మాతాజీ తప్పు. తప్పు. ఆహ్లాద్ తప్పు చెప్తున్నాడు. నెక్స్ట్ ఎనీవన్, ఇంకెవరైనా ఏమైనా ఆన్సర్స్ చెప్తారా? మాతాజీ తప్పు. తప్పు. యశ్వంత్ చెప్తున్నాడు తప్పు. ఓకే, ఎనీవన్? Rishita, do you want to say anything about this story? What he did is right or wrong? ఓకే, చాలా ఆలోచనలో పడిపోయారు కొందరు, ఏం చెప్పాలో అర్థం కాక. సో ఇక్కడ ఏంటి అని అంటే, మీరు చూడండి, మనకి హక్కు లేదు. మనుష్య శాస్త్రంలో ఏం చెప్పింది అని అంటే, ఇంకొక బాడీని చంపే హక్కు లేదు. ఇంకొక బాడీని నువ్వు చంపొద్దు, దానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఆల్రెడీ భగవాన్ ఇచ్చేశాడు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ అదర్స్, అది నువ్వు చూసినా ఆపేయాలి. సో ఇది చాలా తప్పు. ఎందుకు, అకార్డింగ్ టు శాస్త్ర ఐఎమ్ సేయింగ్, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది తప్పు అని నేను చెప్పట్లేదు, శ్రీదేవి ఇస్ నాట్ సేయింగ్, హూ ఇస్ సేయింగ్ దట్, శాస్త్రం చెప్తుంది ఏంటి, ఇంకొక బాడీని మనం చంపే హక్కు లేదు. సో అది ఎంత, ఇప్పుడు బాడీ చావడం
అనేది చాలా పెద్ద తప్ప, సత్యము చెప్పడం అనేది కరెక్టా? ఏది చెప్పకపోవడం అనేది తప్ప? ఏది కంపేర్ చేసుకోవాలి ఇక్కడ? సత్యము చెప్పిన అది చిన్నది తప్పు, సత్యము చెప్పకపోతే చాలా చిన్న తప్పు కదా. కానీ అక్కడ బాడీ పోతుంది. నువ్వు చూసుకోవాలి ఎప్పుడు కూడా, తప్పు ఒప్పు అనేది ఎప్పుడైనా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఏది పెద్ద తప్పు అనేది చూసుకొని నిర్ణయించాలి. యు హావ్ టు ఓకే. భగవాన్ అంటే ఆల్ రిచ్, ఆల్ స్ట్రెంగ్త్, ఆల్ ఫేమ్, బ్యూటీ, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాడు, ఇంత నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట భగవాన్. అందుకే అది అందరూ భగవాన్ అని అందరు రియలైజ్ అవ్వలేదు. ఆ స్టేజ్ వరకు ఎవరు రాలేదు. భగవాన్ స్టేజ్ అంత స్టేజ్ చాలా రేర్ పీపుల్ ఉంటారు అంత తెలుసుకోవడం భగవాన్ స్టేజ్. హూ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్? కృష్ణ. అన్ని కృష్ణ. అది అన్ని కారణాలకు ఆయననే కారణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు ఇదివరకు కూడా. ఒక దుమ్ము వచ్చి కంట్లో పడింది అంటే కూడా కారణం కృష్ణ. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, ఇదివరకు కూడా ఈ స్టోరీ చెప్పాను. లాంగ్ బ్యాక్ ఒక ఎమ్మెల్యే, ఇది రియల్ గా జరిగింది, ఒక ఎమ్మెల్యే కారు వాటర్ లో పడిపోయింది. సో అది పేపర్ లో వచ్చింది. చాలా మంది అనుకున్నారనమాట వీళ్ళు అసలు అందరికి అర్థం కాలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని. దే ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. ఒక 1 month అయిపోయింది, వాళ్ళకి తెలియట్లేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆ కార్ ఎక్కడికి పోయింది అని చాలా ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ఒక రోజు నైట్ ఒక అతను బైక్ మీద వెళ్తూ ఉంటాడు 2 o'clock. ఇది రియల్ గా జరిగింది. 2 o'clock వెళ్తూ ఉంటే దుమ్ము వచ్చి ఆయన కంట్లో పడుతుంది. సో ఆయన కారు పోయి ఆయన వెహికల్ 2-wheeler వెళ్ళి ఏది ఇక్కడ ట్యాంక్ బండ్ దాంట్లో పడిపోయింది. ఇక్కడే మన హైదరాబాద్ లో దాంట్లో పడిపోయింది ఆ వాటర్ లో. మూసీ నదినా ఏది అందులో పడిపోతుంది. పడిపోతే నెక్స్ట్ డే ఇంకా అందులో పడిపోయినప్పుడు కొందరు చూస్తారు ఆయన పడడం, ఎందుకంటే నైట్ కూడా చాలా మంది అక్కడ తిరుగుతూ ఉంటారు కదా. సో చూస్తారు, చూసి అందరూ చెప్తారు అరే పడిపోయాడు అతను, అందులో పడిపోయాడు అది ఇది అని. అంటే ఇమ్మీడియట్ గా ఏదో క్రేన్ ఏదో వచ్చింది, ఆయనను బయటికి తీశారు. ఈ బయటికి తీసేటప్పుడు ఆ కార్ కనిపించింది, ఆ కార్ ని కూడా బయటికి తీశారు. అప్పుడు వాళ్ళు దే ఫౌండ్ ఇట్ అవుట్. ఆయన ఆయన చాలా రిచ్ పర్సన్ యాక్చువల్ గా, ఆయన మంచి ఏదో పేరు ఉంది నాకు గుర్తు రావట్లే. ఆయనని బయటికి తీసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ పాప ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఇది లాంగ్ బ్యాక్ అంటే 2 years అవుతుంది కావచ్చు. కానీ బికాజ్ ఐ వాజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, చిన్న ఏంటి డస్ట్ పార్టికల్ ఆయన కంట్లో, ఆ డస్ట్ పార్టికల్ లో కూడా యూ కెన్ సీ కృష్ణ రైట్. నాకైతే కనిపించాడు. అంటే ఆ డస్ట్ పార్టికల్ వెళ్ళి ఆయన కంట్లో పడినందువల్ల చూడు, ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నారు వాళ్ళని, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు. అప్పటి వరకే పేపర్లో వేస్తూ ఉన్నారు అసలు మిస్సింగ్ అని, వీళ్ళు కనిపించట్లేదని, ఏదో సంథింగ్. అలాంటి వాళ్ళు బయటపడ్డారు. సో అది అంటే వాళ్ళు చేసుకున్నది ఏదో సంథింగ్. కొందరు కనిపించారు పాపం, బాడీస్ కూడా దొరకవు కొందరివి, కానీ కొందరివి అలా బాడీస్ దొరుకుతాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పుణ్యకర్మ. ఏదో కొద్దో గొప్ప ఉంటుంది, ఏదో కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళు దొరికారు, అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అని చెప్పిన వ్యక్తి ఎవరు ఇలా పొగిడారు? ఈయననే. అర్జున. కాదు, ఈయననే కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ఈయననే కారకుడు, అన్ని కారణాలకి, జరిగే వాటికి అన్నిటికీ ఈయననే కారణం అని చెప్పిన వ్యక్తి ఎవరు? కృష్ణుడు. కాదు, కృష్ణుడు ఎట్లా చెప్తారా? కృష్ణుడే కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఆయన కృష్ణుడే. వ్యాస.
బ్రహ్మ పొగుడుతాడు. బ్రహ్మ సేస్ ఇన్ బ్రహ్మ సంహిత పొగుడుతాడు అనమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ చెప్పు. అనాదిరాది గోవింద సర్వకారణ కారణ. ఎస్, వెరీ నైస్. ఓకే, ఈయనే సర్వ కారణాలకి నేనే కారణమని చెప్తాడనమాట బ్రహ్మ సంహితలో బ్రహ్మ. సో అది బ్రహ్మ పొగుడుతాడు. హూ ఇస్ ద వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కృష్ణాస్ ఫాదర్? ఉగ్రసేన. నంద మహారాజ్. వసుదేవుడు. వసుదేవ. ఏంట్రా ఎన్ని ఆన్సర్స్ చెప్పారా మీరు ఇప్పుడు? చిన్న క్వశ్చన్ అది. దేవకి అండ్ వాసుదేవ మాతకి. రైట్, దేవకి అండ్ వసుదేవ. నాకు ఏవో వేరే వేరే వినిపించాయి, ఇంకా వేరే డిఫరెంట్ నేమ్స్ వినిపించాయి. నాకు భయమేసింది, బాప్రే. వ్యాసదేవుడు. నెక్స్ట్, వ్యాస మహర్షి యొక్క ఫాదర్ పేరేంటి? ఇది మనం చెప్పుకున్నాం. ఎస్, వెరీ గుడ్. పరాశర ముని. పరాశర ముని ఆయనది కూడా చాలా, అసలు ఆయన ఉన్నప్పుడు కూడా అసలు చాలా గట్టి పీపుల్ ఉండేవాళ్ళు. ఏంటంటే యజ్ఞాలను చెడగొట్టే వాళ్ళు. ఇలా చాలా, అంటే ఇప్పుడు ఎట్లయితే కొందరు మనకి ఎగ్నెస్ట్ ఉన్నారు కదా, సనాతన ధర్మాన్ని తీసేయాలి, లేదు వద్దు అనే కొందరు కమ్యూనిటీస్ ఉన్నాయి. అట్లాగే ఉండేది పరాశర ముని ఉన్నప్పుడు కూడా. సో అప్పుడు కూడా పరాశర ముని చాలా పోరాడాడు, ఎన్నో ఆశ్రమాలు కట్టించాడు. ఈ పిల్లలకి ఈ వేదాలు నేర్పించడానికి ఆయన చేసే కృష్ణ ఆయన చేసేవాడు, ఆయన చేశాడు చాలా. ఓకే, సో పరాశర ముని వైఫ్ పేరేంటి? సత్యవతి. వెరీ గుడ్, సత్యవతి. సత్యవతి. సత్యవతి రైట్. ఇంకొక ఫస్ట్ ఏమో ఈ వ్యాసుని కంటుంది పరాశర మునితోటి, తర్వాత మళ్ళీ పాండురాజు వీళ్ళని కంటుంది తర్వాత. అది వేరే స్టోరీ కదా మీకు, తర్వాత మీకు తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అందులోకి వెళ్తే మనం బయటికి రాం. ఓకే, నెక్స్ట్, వై లార్డ్ కృష్ణ ఆల్వేస్ సేస్ ద సన్ ఆఫ్ కృత? ఎందుకు అర్జున్ని ఎప్పుడు? ఎందుకంటే కుంటి రియల్ నేమ్ కృత కాబట్టి. రైట్, కృత. అయితే ఆమె హూ ఇస్ షీ యాక్చువల్లీ? ఎట్లా రిలేట్ అయింది? కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుని చెల్లెలు, అత్త. వెరీ గుడ్, రైట్. ఓకే. హౌ మెనీ మెటీరియలిస్టిక్ లోకాస్ ఆర్ దేర్? 12 కాదనుకుంటా, 14. కృష్ణారాధే చెప్తుంది చూడు, 14 ఉన్నాయి. అదే కదా, కృష్ణుని నోరు తెరువు అని అంటే తెరిస్తే ఎన్ని కనిపించాయి? 14 లోకాలు కనిపించాయని చెప్పలేదు కృష్ణుని నోట్లో. కృష్ణుని నోట్లో 14 లోకాలు కనిపించాయంట యశోదమ్మకి. మట్టి తింటూ ఉంటాడు కదా, బలరాముడు వచ్చి చెప్తాడు, అగో తమ్ముడు మట్టి తింటున్నాడు అని. అప్పుడు యశోదమ్మ పరిగెట్టి వెళ్తుంది, చూస్తుంది, నోరు తెరువు అంటే నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే 14 లోకాలు కనిపిస్తాయి అందులో. ఆశ్చర్యపోతుంది యశోదమ్మ, ఏంట్రా అని. సో అంతా ఆయనలోనే ఉందన్నమాట, మొత్తం అన్ని లోకాలన్నీ ఆయనలో ఉన్నాయి. అది ఆయనలో ఉన్నప్పుడు ఆయన
ఆయన ఇందులో ఎట్లా ఉన్నాడు అనేదే ఆశ్చర్యం. అదే ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. అదే నెక్స్ట్, ఈ 14 లోకాలలో మనమున్న భూమి ఎక్కడుంది? ఫోర్త్ కాదు. ఎస్, అవును, మధ్యలో ఉంది 14 లోకాస్ లో మనది మధ్యలో ఉంది. అందుకే కదా మధ్యలో ఉంది కాబట్టే మనము కొంచెం సేపు ఏడుస్తాము, కొంచెంసేపు నవ్వుతాము. బాధ అనిపిస్తూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి బాధపడతాము, ఒక్కొక్కసారి సంతోషపడతాము. సో మిడిల్లో ఉన్నాం కాబట్టి. మనం పైకి వెళ్తూ ఉన్నాం అనుకో, పైకి ఎలా వెళ్తాము చెప్పండి ఎవరైనా? తింటారా? పుణ్యం చేస్తే. పుణ్యం చేయాలి. పుణ్యం అంటే ఎలా వస్తుంది పుణ్యము? ఇప్పుడు చూడండి, దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు కొందరు. పుణ్యం మూట కట్టుకుంటారు. పాపం ఎలా వస్తుంది? ఇంకొకళ్ళు దోచుకుంటే పాపం వస్తుంది. వాడికి కాకపోయినా నాది అని చెప్పి, అది జంతువు లక్షణం. జంతువు చూడండి, కుక్క ఏం చేస్తుంది? ఎప్పుడు నాది 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 అనే ఉంటది దానికి. కుక్కకి ప్రతిదీ నాదే అనుకుంటది. అది జంతువు అన్ని అంతే అనుకుంటాయి. సో ఆ జంతు లక్షణం. సో అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, యూ విల్ గో టు భూమి ఎర్త్ కంటే కింది లోకాలకి వెళ్తూ ఉంటావు. అంతేకాకుండా నువ్వు ఈ భూమి పైన ఉన్న జంతు జాలంలో కూడా పడిపోతావు. లైక్ కుక్క, పిల్లి, అట్లా వేరే జంతువులాగా పుడతావు. ఎప్పుడైతే నువ్వు పుణ్యం చేస్తావు అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. నేను చెప్పేది కూడా క్లియర్ గా నేను టోటల్ గా చెప్పట్లేదు. అది ఒక లెక్క ఉంటుంది, ఒక మ్యాథమెటిక్స్. అదంతా టోటల్ మ్యాథమెటిక్స్. అంటే ఎలా అంటే వీడు చేసిన కర్మను బట్టి అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాడు నాది అనేది దేన్ని అంటున్నాడు, అలా అన్ని చాలా ఉంటాయి మ్యాథమెటిక్స్. దాన్ని బట్టి వాడికి జంతువా లేకపోతే కింది లోకాలైతే ఇంకా దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి కొంచెం సగం దుఃఖం సగం సంతోషం ఉన్నావు. పైకి వెళ్తూ ఉంటే నీకు సుఖాలు ఎక్కువ ఉంటాయి, హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే నువ్వు చేసిన కర్మ అట్లాంటిది కాబట్టి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. స్వర్గము, అట్లా ఇంకా చాలా ఉన్నాయి. తలాతలము అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రసాతలము. నెక్స్ట్, ఓకే, లోకాస్ గురించి అయిపోయింది. నెక్స్ట్, ఫస్ట్ ఈ భగవద్గీతని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణ? సూర్యదేవుడికి. వాట్ ఈస్ హిస్ నేమ్? సూర్య భగవాన్. వివస్వానుడు. ఆయన పేరు వివస్వానుడికి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ భగవద్గీత. తర్వాత ఆయన వివస్వానుడు ఆయన కొడుకుకి, తర్వాత అలా ఒక పరంపర. ఇది మధ్యలో మనకి భగవద్గీతలో నెక్స్ట్ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రభుపాద. మనం అప్పుడు ఇంకా మంచిగా చెప్పుకుందాము. అదొక పరంపర, కొన్ని రోజులు, కొన్ని యుగాలు నడిచిన తర్వాత బ్రేక్ అయిపోయింది. అక్కడ వరకు ఎవరు దాన్ని అంటే క్యారీ ఆన్ చేయలేరు, స్టాప్ అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ తర్వాత ఏమైంది? స్టాప్ అయిపోయినాక మళ్ళీ ఎలా తెలియదు, ఎవరికి తెలియకపోతే ఏమైంది మళ్ళీ? Krishna came in Dwapara Yuga and he explained to Arjuna. అరే, ఈ కలియుగంలో మూడులు ఉంటారు, ఫూల్స్ ఉంటారు, వీళ్ళందరికి భగవద్గీత తెలియకపోతే ఎలా అనేసి అప్పుడు కృష్ణ వచ్చి he explained భగవద్గీత టు అర్జున. అది ఓకే. సో టైం అయిపోయింది, అందరు వాంఛా కల్ప చెప్పేసేయండి.
వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण अंदरिकी. So tomorrow also we have test, and please